నమస్కారం, తెలుగు రుచి స్వాగతం సుస్వాగతం. ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి పండుగ స్పెషల్ సందర్భంగా మంచి టేస్టీ వంటలతో పాటు స్పెషల్ గెస్ట్ కూడా. రాగం తానం పల్లవి ఆమె నాట్యానికి పులకించి శంకరాభరణమై శోభిల్లుతాయి. ఆమె అభినయం యమలీలా వినోదానికి ఆయువు అవుతుంది. ఎన్నో సినిమాల్లో తన నటనతో నాట్యంతో మనందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీమతి మంజు భార్గవి గారు, స్వాగతం సుస్వాగతం అండి. నమస్కారం అండి. నమస్కారం. దీపావళి పండుగ శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూసి. మాకు పండగ టైంలో ఇలా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇట్స్ ప్రివిలేజ్ ఫర్ మీ. ప్రేక్షకులకి దీపావళి పండుగ శుభాకాంక్షలు. మరి మన షెఫ్ రాజు గారిని కూడా పిలిచేద్దామండి. రాజు గారు స్వాగతం అండి. నమస్కారం రాజు గారు. నమస్కారం. పండగ శుభాకాంక్షలు. సో మీ ఇద్దరికి కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. అలాగే తెలుగు రుచిని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఏమిటి శంకరాభరణం అని అనగానే గుర్తొచ్చేది మంజు భార్గవి. మంజు భార్గవి గారు అంటే శంకరాభరణం. Yes. అలా సినానిమ్స్ అయిపోయారు రెండు కదా. చాలా అదృష్టవంతులు మీరు. నిజంగానే. ఎందుకంటే ఎన్ని 42 years అవుతుంది సినిమా రిలీజ్ అయ్యి. బట్ ఇప్పటికి కూడా అన్ని అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా యూత్ కూడా రికగ్నైజ్ చేస్తున్నారంటే నాకు నిజంగా సర్ప్రైజింగ్గా ఉంటుంది. నేను ఒకసారి జైన్ కాలేజ్కి వెళ్ళాను బెంగళూరులో అసలు జడ్జ్ ఫర్ ద డాన్స్ కాంపిటీషన్. నేను అనుకున్న చిన్న స్టూడెంట్స్ వాట్ విల్ దే నో అబౌట్ మీ అని. బట్ ఫంక్షన్ అయిన తర్వాత ఒక స్టూడెంట్ అనమాట, హీ బ్రాట్ అ పెయింటింగ్ ఆఫ్ మై షార్ట్ ఇన్ ద ఇంటర్వెల్ షార్ట్. ఓ పెయింటింగ్ తీసుకొచ్చి గిఫ్ట్ చేశాడు నాకు. హీ పెయింటెడ్ ఇట్ హిమ్సెల్ఫ్. I was very touched. It was memorable experience. అంటే చూడండి మీరు మా మనసులో ఎంత డీప్ గా ఉన్నారో. ఎన్ని జనరేషన్స్. ఎన్ని జనరేషన్స్, దట్స్ వాట్. చాలా అప్పటి నుంచి. సో ఇవాళ మీరు ఫస్ట్ వంటతో మన పండుగని స్టార్ట్ చేద్దాం, ఏమంటారు? తప్పకుండా. ఓకే. సో ఏ వంట వండుతున్నారండి వాళ్ళు మాకు? ఫస్ట్ స్వీట్ తో మొదలు పెడదాం. ఓకే. బాదం గసగసాల హల్వా. బాదం గసగసాల హల్వా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బాదం గసగసాల హల్వా కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాదం పప్పు 200 గ్రాములు, నానబెట్టిన గసగసాలు 100 గ్రాములు, బెల్లం 1/2 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, యాలకుల పొడి కొద్దిగా, పాలు కొద్దిగా, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ బెల్లం వేసుకోవాలి. పాకమా? లైట్ పాకం పట్టాలి. కొంచెం నీళ్ళు దీంట్లో పోయింది సార్. ఇది బాగా మెల్ట్ అవ్వాలి. సో వంటలు మీరు ఏం బాగా చేస్తుంటారు? అన్నీ బాగా చేస్తారు. స్వీట్ ఇష్టం మీకు? మా బాబుకి అయితే వంకాయ, మునక్కాయ, బెండకాయ పులుసు అంటే చాలా ఇష్టం. ఓకే, నైస్. మీ 4 దశాబ్దాల ప్రయాణం, సినీ ప్రయాణం ఎలా మొదలైందండి అసలు? యాక్చువల్గా శంకరాభరణం తర్వాత సినీ ప్రయాణానికంటే నాకు చాలా అంటే డాన్స్ ప్రోగ్రామ్స్ ఎక్కువ వచ్చేసి అట్లీస్ట్ పర్ మంత్ 15 ప్రోగ్రామ్స్ చేసేదాన్ని. ఒక డాన్సర్గా ఒక మూవీలో వచ్చినందుకు ఇంత ఎక్స్పోజర్ వచ్చిందనమాట. సో దాదాపు ఒక 2000 ప్రోగ్రామ్స్ ఇచ్చున్నాను నేను. అబ్బా, విశ్వనాథ్ గారికి దండం పెట్టాలి మనం. అసలు ఆర్ట్ని ఆయన అంత బాగా ఎలివేట్ చేస్తున్నందుకు. మొన్న ఎక్కడో ఒక ఫారినర్స్ అంటే వాళ్ళు ఇండియా సినిమా గురించి ఒక రివ్యూ లాగా ఇస్తారనమాట. శంకరాభరణం గురించి వాళ్ళు ఎంత బాగా మాట్లాడారు. కటింగ్ నా దగ్గర ఉంది, బట్ ఇట్స్ అమేజింగ్. అండ్ వాళ్ళు ఎంత బాగా అర్థం చేసుకొని వాళ్ళు కమెంట్స్ ఇచ్చారంటే ఇట్స్ అన్బిలీవబుల్. నెయ్యి వేసారా? అలా ఇది నెయ్యి కొంచెం కలపెట్టేసి. అంటే ఇది పాకంలో రావాలా? పాకం కాదు, అంటే లేత పాకంలా. లేత పాకం. ఇదేంటండి? ఇవి గసగసాలు పేస్టు, ఇది బాదం పప్పు పేస్ట్ చేసుకోవాలి. మీరు ఇప్పటికీ చేస్తూ ఉంటారా అండి డాన్స్? ఓ ఎస్. సో ఎన్ని డేస్ అంటే ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు? అంటే ఈ కరోనా వల్ల ఈ చాలా గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ డ్రై ఫ్రూట్స్
చాలా గ్యాప్ వచ్చేసింది కరోనా వల్ల. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది, అవును. అందుకని చాలా ఇట్స్ బిగ్ వాయిడ్ అన్నమాట, చాలా గ్యాప్. 2 ఇప్పుడు ఏం years వేశారు? ఇది యాలకుల పొడా? యాలకుల పొడి. తర్వాత కొంచెం జాఫ్రాన్ వేస్తున్నాను. సాఫ్రన్, కుంకుమ పువ్వు. మీరు పండగ ఎలా జరుపుకుంటారండి? దీపావళి పండగ. దీపావళి కేదారేశ్వర నోవులు ఉన్నాయి, ఆ నోవులకి అరిసెలు చేయాలన్నమాట. సో అదొక పెద్ద పని కదా అరిసెలు. అరిసెలు అంటే పని, అవును. బాదం గసగసాల హల్వా. థ్యాంక్ యూ, ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఎంజాయ్ చేద్దాం మనం. బాదం గసగసాల హల్వా మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చేద్దాం. బాదం గసగసాల హల్వా తయారీ విధానం. ముందుగా నానబెట్టిన బాదం పప్పు, నానబెట్టిన గసగసాలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. కుంకుమ పువ్వులో పాలు పోసి నానబెట్టి ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో నెయ్యి, గసగసాల పేస్ట్, బాదం పప్పు పేస్ట్ వేసి బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత తరిగిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, నానబెట్టిన కుంకుమ పువ్వు పాలు వేసి దగ్గర పడనివ్వాలి. అంతే, బాదం గసగసాల హల్వా రెడీ. బాదం గసగసాల హల్వా టేస్ట్. ఓకే, బోల్డ్ క్యాలరీస్ అయినా పర్వాలేదు. హ్యాపీ దీపావళి అని తినేయడమే. గసగసాలు డామినేట్ గానే ఉంది. బెల్లం కూడా బెల్లం ఎస్ అండి, ఆ బెల్లం టేస్ట్ లోనే బాగుంది. అంటే కొద్దిమంది పంచదారతో కూడా చేస్తూ ఉంటారు, బట్ బెల్లం ఆల్వేస్ చాలా 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 బాగా వచ్చిందండి. ఏదేమైనా మొత్తం వెంటనే తినేయచ్చు. వెరీ నైస్, బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. యమ్మీ యమ్మీ, టేస్టీ టేస్టీ. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి మనం చాలా రకాల చిట్కాలు ప్రయత్నిస్తూ ఉంటాం కదా, ఇది కూడా ట్రై చేసి చూడండి. అదేంటి అంటే, కొద్దిగా పుచ్చకాయ రసం తీసుకుని ముఖానికి, మెడకి అప్లై చేసుకుని పావు గంట తర్వాత చల్లటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి జిడ్డు, మురికి అంతా కూడా శుభ్రంగా పోతుంది. చర్మం బాగా క్లీనప్ అయి తాజాగా ఉంటుంది. మరి నెక్స్ట్ వంట ఏంటో చూసేద్దామా? మరి నెక్స్ట్ వంట రాజుగారు హల్వా రెడీ చేసేసారు కదా అమ్మగారు. సో ఈ రోజు అంటే దీపావళి అనగానే మాకు ఎక్కువ స్వీట్స్ పండుగ అని కూడా చాలా మంది చాలా స్వీట్లు చేస్తారు. ఓకే, ఈ రోజు నేను బాసుంది చేస్తున్నాను. అంజీర్ ఫ్లేవర్ లో చేస్తున్నాను. అంజీర్ బాసుంది. అంజీర్ బాసుంది హెల్దీ ఆల్సో. బాదాము ఈయనేమో అంజీర్. బాగుంది 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 బాగుంది. వావ్. అంజీర్ బాసుందికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అంజీర్ బాసుందికి కావాల్సిన పదార్థాలు: అంజీర్ 100 గ్రాములు, పాలు 1 లీటర్, పంచదార పావు కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. మొదలు పెడదామండి రాజుగారు. ఓకేనండి. సో ఇక్కడ ఇవి కాచి చల్లార్చిన పాలండి. సో వీటిని మనం లీటర్ పాలు 1/2 లీటర్ వచ్చేంత వరకు మనం మరగబెట్టుకోవాలి. అయితే మనం బోల్డ్ మాట్లాడుకోవచ్చు. అంతేనా? స్టిక్ ఇస్తారా? సో ఇది ఆల్రెడీ అంటే నేను కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కొంచెం మరిగించాను. సో ఇలా మనకు తరకల్లా వచ్చాయి. తరకలు తెలుస్తాయి. సో అలాగే ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం అంజీర్ అనుకున్నాం కదా, అంటే మనకు కావాల్సిన ఫ్లేవర్స్, కావాల్సిన ఫ్రూట్ ఫ్లేవర్స్ దీంట్లో మనం యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ అంజీర్ని, డ్రై అంజీర్ని నానబెట్టేసి సో మిక్సీ పట్టేసి పేస్ట్లా చేసుకున్నాం. ఫిగ్. సో వీటిని లేదు మనకు పేస్ట్లా కాదు, కొంచెం ముక్కల్లా కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అలా వేసుకున్నా మన దీంట్లో మరిగేటప్పుడు అది కొంచెం మెత్తబడుతుంది. ఓకే. సో ఫస్ట్ మనం దాన్ని నానబెట్టి పేస్ట్ చేసుకోవాలి, లేదా ముక్కల కింద కట్ చేసేసుకుంటే మనకు బాగుంటుంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే అంజీర్లో గింజలు కరకరలాడుతూ తగులుతాయి, గసగసాలాగా చాలా బాగుంటుంది. పంటికి తగులుతూ బాగుంటుంది. ఎస్ అండి, కర్కర్ అంటూ. మీరు చెప్పండి, డాన్స్ నేర్చుకోవాలని మీకు ఎప్పుడు అనిపించింది? ఏ వయసులో? లేకపోతే మీ పేరెంట్స్ మిమ్మల్ని చేర్చారా? నాకు బాగా తెలిసి 5వ ఏట, మేబీ 4 years. మా అమ్మ వెంట పడేదాన్ని, నేను నాకు డాన్స్ నేర్పించమని చెప్పి. అప్పుడు ఎవరో లోకల్ మాస్టర్ని పిలిచారు. ఆయన ఏమో రికార్డ్, ఆ రోజుల పెద్ద డిస్క్లు వచ్చాయి, గ్రామఫోన్ రికార్డ్స్. అది వేసి, అది సినిమా సాంగ్, అది అన్న అన్న విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడని, అది ఏ పిక్చరో నాకు తెలీదు. సాంగ్ నేర్పించాడు అనమాట. అది నేర్చుకున్న వెంటనే మా స్కూల్ యానివర్సరీ వచ్చింది. సో నా ఫస్ట్ స్టేజ్ ఎంట్రీ వచ్చి 5th year సోలో చేశా.
అది అన్న అన్న వస్తావా చిన్ని కృష్ణుడు, అన్న అన్న విన్నావా విన్నావా చిన్ని కృష్ణుడు కృష్ణుడు వచ్చాడు. వచ్చాడు. దాని తర్వాత మళ్ళీ అతను మానేశాడు ఆ టీచరు. మళ్ళీ మా అమ్మాయి అంట పడ్డాను అనమాట. అప్పుడు మాస్టర్ అదే వెంపటి సత్యం గారి ఫ్యామిలీ అంతా మా అమ్మ ఫ్యామిలీకి బాగా క్లోజ్ అనమాట. అప్పుడే మాస్టర్ గారు 1963లో స్కూల్ స్టార్ట్ చేశారు చెన్నైలో. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టూడెంట్స్ అనమాట ఎంటర్ అవ్వడం. సో మై జర్నీ స్టార్టెడ్ ఇన్ డాన్స్ 1963 అక్టోబర్ 8 విజయదశమి రోజున. అరే వా, మంచి. మీరు పుట్టి పెరిగింది ఎక్కడ అసలు? చెన్నై. చెన్నై తర్వాత నేను పుట్టిన వెంటనే అంటే మా నాన్నగారి చాలా క్లోజ్ మాస్టర్ గారు. సో ఫస్ట్ నన్ను ఎత్తుకుంది మాస్టర్ గారేనంట. సో సో మై జర్నీ విత్ మాస్టర్ స్టార్టెడ్ ఫ్రమ్ ద టైమ్ ఐ వాస్ బోర్న్. సపోజ్ టు బి దీనికే అలా వచ్చిందేమో అనిపిస్తుంది కదా. ఏదో పూర్వజన్మ ప్రారంభం అయి ఉండాలి. బికాస్ నేను ఆయన దగ్గర దాదాపు 40 years ఇంకా ఏ టీచర్ దగ్గర ఎక్కడికి వెళ్ళలేదు. ఒక కూచిపూడి, ఒక వెంపటి సత్యం గారే అంతే. వెరీ నైస్, వెరీ నైస్. సో ఇది మరుగుతుందండి. సో దీంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అంజీర్, ఇది కంపల్సరీ అని కాదు, థిక్నెస్ కోసం కొంతమంది బ్రెడ్ యాడ్ చేస్తుంటారు. బ్రెడ్ క్రమ్స్ కాదు, ఇది బ్రెడ్ అండి, అంచులు కట్ చేసేసి. ఓకే. సో ఇది దాంట్లో కలిసిపోతుంది, మ్యాష్ అయిపోతుంది. సో కొంచెం థిక్నెస్ కూడా యాడ్ చేస్తుంది. బాగుంది. ఈ ఐడియాలో వస్తుంటే మనకి ఇంత చూస్తే తెలుసా, చిన్న చిన్న చెప్తారు. అర్జెంట్గా నేను వెళ్ళి ఇప్పుడు ట్రై చేయాలి ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. అంటే చెన్నైలో మీరు పుట్టి పెరిగారన్నారు కదా, ఇది తెలుగు వారేనా? పక్క ఆంధ్ర. మా అమ్మగారు కావలి, మా నాన్నగారు విజయవాడ. సో అక్కడే పుట్టి పెరిగి చదువు అంతా అయింది అక్కడే. శంకరాభరణం కూడా అక్కడే అయింది. మేము అడిగాను కూడా ఇందాక మిమ్మల్ని. సో శంకరాభరణం ఆడిషన్ ఏమన్నా అయిందా? ఎలా తెలిసింది అసలు అవకాశం ఉందని, లేకపోతే మిమ్మల్ని? అదొక స్టోరీ. అది అంటే విశ్వనాథ్ గారు 2 years prior to శంకరాభరణం డిసైడ్ చేసుకున్నారు నేను చేస్తున్నానని. అది ఎవరికి తెలీదు. సో ఒక మేకప్ టెస్ట్ చేశారన్నమాట నాకును సౌమ్యాజులు గారికి, బాల్ మహేంద్ర గారి ఇంట్లో. అలా బట్ 2 years బిఫోరే ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నేను, గీత, ఇంకో 2 ఆర్టిస్టులు, అంటే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వస్తుంటే వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళ పన్నీర్ చల్లి స్పాట్ చేశారు విశ్వనాథ్ గారు నన్ను. అది సో అలాంటి చిన్న చిన్న పనులు కూడా ఒక్కొక్కసారి ఇలా కళ్ళ మీద కళ్ళలో పడతాయి, పెద్దవాళ్ళ కళ్ళల్లో. దగ్గర పడిపోయింది కదా. ఎస్, దీంట్లో మనకి స్వీట్నింగ్ తగ్గట్టుగా పంచదార, అలాగే కొద్దిగా యాలకుల పొడి. సో మన స్వీట్స్లో ఉండాల్సిందే అది. అంజీరు బ్రెడ్. సో ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేయడానికి కుంకుమ పువ్వు కలిపిన పాలండి. సో దీంట్లో మెయిన్ అంటే పాలు బాగా మనకు దగ్గరికి అది. సో అక్కడే మనకు టేస్ట్ అనేది వచ్చేస్తుందండి. దగ్గర పడింది. ఇది రసమలై ఇలాగ వస్తుంది టేస్ట్. కొంచెం అంజీర్ అంటే ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది చాలా. అండ్ ఫ్రిడ్జ్ లో చల్లగా సర్వ్ చేసుకోవాలి. ఇది చల్లగానే సర్వ్ చేసుకోవాలి. కొన్ని రకాల స్వీట్లు అలానే తినాలి మనం. కరెక్ట్. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు అయిపోవచ్చిందండి. ఇది కాస్త చల్లారితే హాయిగా తినేసేయచ్చు. హాయిగా. ఎస్, మజా. ఎస్. నేషనల్ అవార్డు వచ్చిన సినిమా శంకరాభరణం. మరి ఇటలీ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా వచ్చింది అవార్డు వచ్చింది. అందులో మేకప్ లేకుండా చేశారు అని మాకు తెలిసింది. మీరేమో మేకప్ టెస్ట్ కి వెళ్ళానన్నారు. ఎలా? మేకప్ టెస్ట్ అంటే మేకప్ వేసుకోవడం కాదు, ఆ క్యారెక్టర్ కి ఫిట్ అవుతామా, స్క్రీన్ టెస్ట్ లాంటిది. స్క్రీన్ టెస్ట్. సో దాని గురించి నాకును సౌమ్యాజులు గారికి టెస్ట్ చేశారనమాట. టెస్ట్ చేసి డైరెక్టర్ గారు ఇండస్ట్రీలో అందరికి చూపించారు. నన్ను ఎవ్వరూ గుర్తుపట్టలేదు, అందుకని మేకప్ లేదు కదా. అంటే మేకప్ టెస్ట్ అని ఎందుకనంటే జనరల్గా చెప్పేది అది. సో ఎవరు గుర్తుపట్టలేదు. సో దట్ వాస్ ఎ ప్లస్ పాయింట్ విశ్వనాథ్ గారికి. అండ్
నెక్స్ట్ ఇస్ హిస్టరీ. సో మేకప్ లేకుండానే చేశారు సినిమా మొత్తం యాక్చువల్గా మేము రోజ్ వాటర్ ఉంది కదా, రోజ్ వాటర్ని ఈ కాటన్తో అద్దుకునేవాళ్ళు మొహానికి. అంటే స్కిన్ క్లారిటీ ఉండాలనేవాడు బాలవాయింద్ర గారు. అందుకని అస్సలు ఒప్పుకునేవాడు కాదు మేకప్. సో అలా స్టార్ట్ అయిందనమాట ప్రయాణం. బాగుంది. ఓకే అండి, సో రెడీ అయిపోయింది. ఇంకోండి గరిటిస్తా. డ్రై ఫ్రూట్స్ అండి, పిస్తా, బాదం, జీడిపప్పు వేయండి. ఓకే, ఇవాళ పండగ. ఎస్, సో ఇది రెడీ అయిపోయింది. సో ఒక చిన్న కార్యం చూపిస్తాను. దీపావళి కాబట్టి కొంచెం మనం ఈ కూరగాయలతోనే దీపాలు ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తాను. సో దోసకాయ అయితే మనకు బాగా కంఫర్ట్గా ఉంటుంది. జిగ్జాగ్ కట్ అండి. చాలా బాగా చేస్తారండి మా షెఫ్ గారు. మీరు కూడా డాన్స్లో రకరకాల ప్రాక్టీసెస్ చేసి కొత్త వినూత్నమైన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేశారు కదండి. చాలా పాపులర్ మీరు డాన్స్లో అంటే నేను ఇనిషియల్గా అన్ని మేల్ లీడ్ క్యారెక్టర్స్ చేసేదాన్ని. కృష్ణుడు, విశ్వామిత్రుడు, దుష్యంతుడు, తర్వాత శివుడు, శ్రీనివాసుడు, అంటే మేల్ క్యారెక్టర్స్ అన్ని నేనే చేసేదాన్ని అనమాట. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ అందరు అనుకున్నారు నేను మేల్ క్యారెక్టర్స్ తప్ప ఫీమేల్ క్యారెక్టర్స్ పనికిరాని స్టేజ్ మీద అని. బట్ దాని అప్పుడు నేను భామాకలాపంలో సత్యభామ చేసి ప్రూవ్ చేశాను అనమాట. సో ఐమ్ ఈక్వల్లీ గుడ్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్ క్యారెక్టర్స్ అని. ఇట్స్ గ్రేట్ ఆర్ట్. అంటే చాలా కృషి చేయాలి. ఎందుకంటే మేమంతా ఆ రోజుల్లో 3 hours in the morning and 3 hours in the evening ప్రాక్టీస్ చేసేవాళ్ళం. మీరు పొడవుగా ఉన్నారు కాబట్టి మీరు అప్పుడు మెయిల్ అన్నీ వేసేవారేమో డాన్సెస్లో స్టేజ్ మీద. మరి అదే పొడవుగా ఉండడం సినిమాలకి మైనస్ అయిందన్నారు, కరెక్టేనా? కరెక్టే. అంటే శంకరాభరణంలో హీరో లేరు కదా, గురువు శిష్యులు రిలేషన్షిప్, అందుకని సరిపోయాను. చేశాను 2 సినిమాలు శరత్ బాబు గారితో చేశాను హీరోయిన్ గా. ఓకే, నైస్. సో కానీ ఇప్పటి హీరోయిన్లు పొడుగ్గా ఉంటేనే బాగుంది అంటున్నారు. అప్పట్లో ఏమో అది ప్రాబ్లం, ట్రెండ్ మారింది. ఓకే ఓకే, సో ఇలా సపరేట్ చేసేసి మనం ఎడ్జెస్ నేను కట్ చేశాను. దెన్ స్కిన్ ఇలా మనం ఓపెన్ చేసేసి వాటర్లో వేసి ఇది బాగా విచ్చుకుంటుంది. సో నేను చేసి పెట్టాను. ఇలా ఓపెన్ అవుతుంది మనకు. సో ఈ మధ్యలో ఉన్న కొంచెం మనం కుక్ చేసి తీసేసి ఇక్కడ మనం ఆయిల్ నింపేసుకోవచ్చు అండి. సో దీంట్లో ఆయిల్ వేసేసుకుని మనం దీపం పెట్టేసి సెంటర్ ఒత్తి పెట్టేసి నీట్గా ఉంటుంది. ఓకే, సో ఇలా ఒక దాంట్లో మనకు 2 వచ్చేస్తాయి ఈజీగా. చక్కగా లోటస్ లాగా ఉన్నాయి, మధ్యలో దీపం, ఎంత బాగుంటుందో కదా. ఎస్, లక్ష్మీదేవికి కూడా ఇష్టం ఉంటున్నప్పుడు. అమ్మవారి పూజ కదా, లక్ష్మీదేవిదే కదా పూజ అంతా ఇవాళ. ఓకే, సూపర్. అంజీర్ బాసుంది రెడీ అండి. మీకే థ్యాంక్ యూ. అంజీర్ బాసుంది మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. అంజీర్ బాసుంది తయారీ విధానం. ముందుగా అంజీర్ని నానబెట్టుకుని మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్లో పాలు పోసి సగం అయ్యేంత వరకు బాగా మరిగించాలి. దీనిలో అంజీర్ పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బ్రెడ్ స్లైసుల అంచులు కట్ చేసి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత పంచదార, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే అంజీర్ బాసుంది రెడీ. చల్ల చల్లని అంజీర్ బాసుంది ట్రై చేయండి మేడం. సార్ నేను కొంచెం తిన్నాను సార్, తీసుకుంటే మొత్తం బాగుంది, చాలా బాగా తెలుస్తుంది. అది మీరు పేస్ట్ చేసేది సార్ కాబట్టి చాలా బాగుంది. ఎస్ అండి, బాగా కలిసిపోయింది కూడా దాంట్లో. మనం ఇందాక అనుకున్నట్టు గింజలు మధ్యలో అంజీరే డామినేటింగ్ ఉంది. కరెక్ట్, ఎక్సలెంట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. యమ్మీ యమ్మీ టు ఫిల్ యువర్ టమ్మీ. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
కళ్ళ చుట్టూ ఉన్నటువంటి ముడతలు తగ్గడానికి ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేంటి అంటే కొద్దిగా పాల మీగడ తీసుకుని కళ్ళ చుట్టూ మృదువుగా మర్దన చేసుకొని ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా రోజు మార్చి రోజు కనుక ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి ముడతలు క్రమేపీ తగ్గుతాయి. మరి నెక్స్ట్ వంట ఏంటో చూసేద్దామా? సో మంజు భార్గవ్ గారు, ఎంత స్వీట్లు తిన్నా కొంచెం కారం లేకపోతే బాగుండదు న్యూట్రలైజ్ అవుతుంది కదా. మరి నెక్స్ట్ ఏమన్నా అలాంటిది ఏమైనా చేస్తారా మాకు? చేసి నెక్స్ట్ పెడతారా? అంటే చాలా మందికి తెలియని ఒక రైస్ డిష్ అన్నమాట. దీన్ని ఉసిరికాయ నువ్వుల రైస్ అంటారు. కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు సీజన్ కూడా. అవును, ఉసిరికాయలు, ఉసిరికాయ season. అలాగే చలికాలంలో కొంచెం నువ్వులు కూడా ఎక్కువ తినాలి. అవును. అవును, దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అదే కదా వేస్తాం కదా. కరెక్ట్. ఉసిరికాయ నువ్వుల రైస్ కి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. ఉసిరికాయ నువ్వుల రైస్ కి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉసిరికాయలు 4, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, నువ్వులు 1/2 కప్పు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఘీ, ఎండుమిరపకాయలు, సో పచ్చిమిరపకాయలు కొంచెం వేగాలేమో కదా. బాగా బాగా వేగాలి. ఓకే. యమలీల సినిమా మీరు అలీ గారితో చేశారు. సూపర్ డూపర్ హిట్ సినిమా అది అసలు. 27 ఏళ్ల క్రితం. సో దాని అనుభవాల గురించి చెప్పండి. నేను అసలు సినిమాలు ఒప్పుకోవడం చాలా, అంటే నాకు నిజంగా నచ్చితే కానీ. సో ఇప్పుడు మనం So, జీడిపప్పు నేను- వేసాం. నేను అదే ఎస్వి కృష్ణారెడ్డి గారు పిలిచారనమాట. పిలిచి ఈ సబ్జెక్ట్ నేను చేస్తున్నానమ్మా, మీరే చేయాలని చెప్పారు. మీరే చేయాలన్నప్పుడు నాకు ఇంకా నేను నో అని చెప్పేదానికి ప్రసక్తి లేదు కదా. సబ్జెక్ట్ మాత్రం బాగా నచ్చింది నాకు. సో కరివేపాకు అయితే అంటే వెరీ ఎమోషనల్. నేను చాలా ఎంజాయ్ చేశాను ఆ క్యారెక్టర్ చేయడం అనమాట. చాలా రోజుల తర్వాత కూడా చేశారేమో. చాలా బాగా అనిపించింది. ఇంగువ అది అలా చిటికెడు అలాగే వేయాలి కదా. అంతే, ఎక్కువ వేస్తే ఘాట్ ఎక్కువ వస్తుంది. ఉసిరికాయ గ్రేట్ గ్రేట్ చేసేసాం. ఓకే. మరి ఇప్పుడు చేస్తున్నారు యమలీల, అది ఎలా జరిగింది? అప్పుడేమో ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు రామోజీరావు గారు కృష్ణారెడ్డి గారిని పిలిచి చెప్పారంట, ఎండ్ ఆఫ్ యమలీల మూవీ, బిగినింగ్ ఆఫ్ యమలీల సీరియల్ అని చెప్పారంట. ఓకే. ఈటీవీలో వన్ ఆఫ్ ద పాపులర్ Yes. సీరియల్స్ ఇది. అంటే ద వే ద స్టోరీ జరిగేది ఇట్స్ వెరీ నైస్. బాగుంది. ఉప్పేద్దాం. ఇట్స్ అ గ్రేట్ జర్నీ. ఇప్పటికీ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారండి డాన్స్ అది? కైండ్ ఆఫ్. ఇదేంటి? ఇది జీలకర్ర పొడి. జీలకర్ర పొడి. ఇది జస్ట్ వేయించినవి. జస్ట్ నువ్వులు. నువ్వులు. అది నువ్వుల పొడి. నువ్వులు ఫస్ట్ వేసాను, తర్వాత నువ్వుల పొడి వేసాను. బట్ నువ్వుల పొడి సరిపోదు, కొంచెం కొంచెం వేద్దామా? నైస్ స్మెల్. చాలా నువ్వులు వాసన కదా. నువ్వుపప్పు కమ్మదనమే వేరు. ఓకే. మీ హస్బెండ్ గారిని మీరు ఎక్కడ కలిసారు? అడగకూడని ప్రశ్న ఏమన్నా అడిగానా? లేదు. 31st night I was invited to Bangalore Club in Bangalore. So that's where I met him. So that is the beginning. లవ్ మ్యారేజ్? Naturally. ఓకే. ఉసిరి నువ్వులు అన్నం. వెరీ నైస్. మంచి గుమగుమలు. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. ఉసిరికాయ నువ్వుల రైస్ తయారీ విధానం. ముందుగా
బాస్మతి బియ్యాన్ని ఉడకపెట్టి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఉసిరికాయ తురుము సిద్ధం చేసుకోవాలి. నువ్వులు వేయించి కొన్నిటిని పక్కనుంచుకుని మిగిలిన వాటిని పొడి చేసి ఉంచుకోవాలి. ఒక పాన్లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉసిరికాయ తురుము, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, జీలకర్ర పొడి, వేయించిన నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఉసిరికాయ నువ్వుల రైస్ రెడీ. ఉసిరి నువ్వుల రైస్ టేస్ట్ చేయండి. ఓకే. ఉప్పు సరిపోయింది. సరిపోయింది కదా. చాలా బాగుంది. సో దట్ షోస్ ఐఎమ్ గుడ్ కుక్. ఎక్సలెంట్ కుక్. ఎస్, ఆ ఉసిరి పులుపు తెలుస్తుంది, ఆ నువ్వుల కమ్మదనం తెలుస్తుంది, మధ్య మధ్యలో నువ్వు గింజలు కూడా వేశారు కదా, కరకరలాడుతూ సూపర్గా ఉంది రైస్ ఐటమ్. చాలా లైట్ గా కూడా ఉంది. అవునండి. డోంట్ ఫీల్ హెవీ. చాలా బాగుంది. సీజన్ కూడా ఉసిరికాయలది, సి విటమిన్ అవసరం వింటర్ కాబట్టి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మనం 2-3 రోజులకు సరిపడా తయారు చేసుకుని నిల్వ ఉంచుకుంటాము. ఎంత రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచినా కూడా 1-2 రోజులు అవగానే కాస్త పులిసినట్టు అవుతూ ఉంటుంది కదా. అందుకని అందులో ఒక తమలపాకు కనుక వేసి ఉంచుకున్నట్లయితే పిండి పులవకుండా ఉంటుంది. మరి నెక్స్ట్ వంట ఏంటో చూసేద్దామా? సో నెక్స్ట్ రాజు గారు మీరే వంట చేయబోతున్నారు. స్వీట్లు అయిపోయాయి, రైస్ ఐటమ్ కూడా అయిపోయింది, ఒక స్నాక్ ఐటమ్ కూడా ఇలా ఉంటుంది, బాగుంటుంది కదా. సో పాలక్ మట్రీ చేస్తున్నానండి. బాగుంది బాగుంది. పాలక్ మట్రీ. అవునండి. పాలకూరతో గ్రీన్ గ్రీన్ ఫ్లేవర్ లో కొంచెం గ్రీన్ కలర్ లో బాగా వస్తుంది. బాగా వస్తుంది. మట్రీ అంటే సో జనరల్గా ఏంటంటే గుజరాత్, రాజస్థాన్ అలాగే పంజాబ్ ఆ ఏరియాలో ఎక్కువ చేసుకుంటూ ఉంటారండి. మామూలుగా అంటే బిస్కెట్స్ లా ఆ షేప్ లో మనకంటే చెక్కలు మనం చేసుకుంటాం కదా, ఆ షేప్ లో కొంచెం ఫ్లేవర్స్ మారుతూ ఉంటాయి. సో పాలక్ మట్రీ. ఎస్. మరి మేము రెడీ నేర్చుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? పాలక్ మట్రీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కట్ట, మైదా 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. రాజుగారు స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ ముందుగా వేడి పెట్టేసుకుందాం. సో దీనికి ఒక పేస్ట్ రెడీ చేసుకుందామండి. సో పాలక్ అనుకున్నాం కదా, సో పాలకూర, దీంట్లోనే పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం అండి, కొద్దిగా వాటర్ ఇస్తారు. థ్యాంక్ యూ. సో ఇది పేస్ట్ చేసేసుకున్నాం. అంటే బాగా స్మూత్ గా ఉండాలా? అవునండి, పిండిలో మనకు బాగా కలిసి. అదే. ఓకే, ఇలా రెడీ చేసుకోవాలి. సో దీంట్లో మైదా, అలాగే ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్. మంచి ఘాటుగా ఉంది. ఎస్. పచ్చిమిరపకాయలు, అల్లం అన్నీ వేశారు కదా. కారం తక్కువ తింటారట. అయ్యో, పచ్చి మిరపకాయలు తింటా. అవునా? చిన్నప్పుడు 5 ఏళ్ల వరకు ఏం తినలేదు, ఇప్పుడేమో బాగా కారం తినేస్తున్నారు. చిన్నప్పుడు పెట్టకపోతే అలాగే అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో వాము. డైజెస్టివ్. ఎస్. సో డీప్ ఫ్రైలో కంపల్సరీ ఏదో ఒకటి వేస్తూ ఉంటాం కదా, అక్కడక్కడ తగిలితే బాగుంటాయి. నువ్వులు కొంచెం వేస్తున్నాను, కొద్దిగా ఇంగువ, సరిపడా ఉప్పు, కొంచెం కసూరి మేతి అండి. కస్తూరి మేతి ఫ్లేవర్. ఎస్. అలాగే కొంచెం క్రిస్పీగా రావడానికి కొద్దిగా ఆయిల్. ఆయిల్ క్రిస్పీగా వస్తాయా? ఎస్. అలానే హాట్ ఆయిల్ అది? మామూలు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత తగిన వాటర్ పోసేసి మనం చపాతీ పిండి మాదిరి కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ ఇస్తారా? మేడం మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మేడం. మీ శ్రీవారు ఏం చేస్తూ ఉంటారు? శ్రీవారు బౌలెడ్ పనులు చేస్తుంటారు. అంటే ఇంట్లో వంట అవన్నీ కాకుండా అలాంటివి చేయలేదు. అలాంటివి చేయరా? ఓహో, నేను ఇంకా చాలా పనులు అంటే అది కూడా ఉంది. అండ్ మీ అబ్బాయి? మా అబ్బాయి ఫోర్త్ ఇయర్ లా, BA LLB. నొక్కి వక్కాడిస్తాడా? అంటే గట్టిగా వాదిస్తాడా అందరితో? శుభ్రంగా అందరితో, ముఖ్యంగా నాతో.
ఎవరితో వాదిస్తాడో తెలియదు కానీ బట్ నాతో మాత్రం ఏదన్నా చెత్త వాట్స్ ప్రూఫ్ వేర్ డిడ్ యూ రీడ్ హౌ డు యూ నో అన్న నీ గూగుల్లో అది దాన్ని నమ్ముతావు నేను చెప్పేది నమ్మవు వాట్ ఇస్ ద ప్రూఫ్ దట్ గూగుల్ ఇస్ ట్రూ అని నేను ఆర్గ్యూ చేస్తుంటాను నేను కరెక్టే చెప్పారు, అందరు అమ్మాయిలు అలాగే చేస్తారు యూజువల్లీ ఆర్గ్యుమెంట్. సో నేను చెప్పాను తర్వాత నాతో ఆర్గ్యూ చేసి నీకేం వస్తుంది చెప్పు, డూ లా గో ఆర్గ్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జడ్జ్, ఈ 6 feet 2 inches టాల్. అవునా? నన్ను జడ్జి నేను చూడగానే వెనక డోర్ నుంచి వెళ్ళిపోతాడు. ఆ హైట్ ఆర్గ్యుమెంట్. రీసెంట్లీ హీ వన్ దట్ మూడ్ కోర్ట్ బెస్ట్ స్పీకర్ అవార్డ్. వావ్, కంగ్రాచులేషన్స్. దెన్ యూ కెన్ బిలీవ్ దట్ వాట్ ఐమ్ టెలింగ్ యూ ఇస్ ట్రూ. 100%. అంటే సరైన దిశలో మీరు నడిపిస్తున్నారు మీ అబ్బాయిని. కరెక్ట్. వెరీ నైస్. ఓకే, సో పిండి రెడీ అయిపోయిందండి. సో దీన్ని మనం పెద్ద చపాతీ మాదిరి మనం ఒత్తుకుందాం. ఓకే. ఓహో, ఆ పిండి చపాతీ ఇలా చేసేదానికి తీసి పెట్టారా? ఓకే, కొంచెం పొడి పిండి కట్ చేస్తారా? హ్యాపీగా గ్లౌస్ వేసేసుకున్నారు, చేతులు బాగా పాడవకుండా. హైజీన్ కూడా. ఓకే. ఇంత సన్నగా చేస్తారా? అవునండి. సో దీన్ని ముందుగా అంటే మనకు అలా పొంగకుండా ఘాట్లు. ఎస్ అండి, ఫోక్తో ఇలా మనం చిన్న చిన్నగా ఇలా రంధ్రాలా పెట్టేసుకుంటే పొంగకుండా మనకు అలా ఫ్లాట్గానే వచ్చేస్తుంది. ఓకే, బాగుంది కదా కలర్. సో మీరు ప్రదర్శనలు రకరకాల ప్లేసెస్లో ఇచ్చింటారు కదండి, బాగా తిరుగుంటారు కదా. ఏ కంట్రీస్కి వెళ్ళారు? అన్ని కంట్రీస్కి వెళ్ళాను ఎక్సెప్ట్ సౌత్ అమెరికా. సౌత్ అమెరికా తప్ప అన్ని కంట్రీస్కి వెళ్ళారు. ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కదండి. బ్యూటిఫుల్. నాకు ట్రావెల్ అంటే చాలా ఇష్టం. అండ్ కమ్ అక్రాస్ సో మెనీ పీపుల్, డిఫరెంట్ పీపుల్ కదా. ఇట్స్ అ రియల్ ఎక్స్పీరియన్స్. సో నటన, నృత్యం రెండిట్లో ఏది కావాలి? నేను మా బాబుతో చెప్తుంటాను, యూ షుడ్ హ్యావ్ 2 professions. One fails, the other will save you. One comes down, the other is there. So this comes up, then you have an alternative ఉండాలంటారు. That is for everybody. 2 professions ఉండాలి. సో నాకు డాన్స్, సినిమా, ఇది కాకపోతే అది కాకపోతే ఇది. నేను అంతే అండి, ఇంట్లో కూడా వంట, ఇక్కడ కూడా అంతే, తింటాను, అక్కడ చేస్తాను. రెండిట్లో ఏది బాగా మీకు తృప్తినిస్తుంది? 100% డాన్స్. ఎస్, నో డౌట్. అన్డౌటెడ్లీ అన్నమాట. చిన్నప్పటి నుంచి 5 ఏళ్ల వయసులోనే నేర్చుకున్నారు కాబట్టి. ఐ ఎంజాయ్. నాకు అసలు ఐ ఫీల్ సో ఎలేటెడ్ వెన్ ఐ డూ ప్రాక్టీస్. అది ఒక రకమైన యు గెట్ ఎ డివైన్ ఫీలింగ్, దట్స్ అమేజింగ్. అది ఎక్స్పీరియన్స్ అవుతాయి కానీ చెప్పలేము, వర్ణించలేము. ఓకే, సో ఈవెన్గా రావడానికి మనకి ఏదైనా ఇలాంటి చిన్న మోల్డ్ కానీ లేదా డబ్బా మూత కానీ పెట్టేసుకొని చేసుకుంటే ఇలా ఈవెన్గా వచ్చేస్తే మనకి. సో వీటన్నిటి మనం మీడియం ఫ్లేమ్. మీడియం ఫ్లేమ్ ఉండాలి. మీడియం ఫ్లేమ్. ఓకే. ఈ షేప్లో ఏదైనా చేసుకోవచ్చు కదా? ఏదన్నా మీరు రౌండ్ చేశారు, నేను రౌండ్ చేశాను. ట్రయాంగిల్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఫోల్డ్ చేస్తాం, 2 folds ఇలా చేసుకుంటాం కదా. సో అలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే డైమండ్ షేప్ మన ఇష్టం. సో చెప్పండి, మీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి లైఫ్లో ఇప్పటి వరకు? The most happiest and satisfied moment. When I had my children. Excellent. Yes. Blessed of అది. Really. So motherhood అన్నమాట. Yeah. Nice. Even today I enjoy it. Okay. సో మీ అబ్బాయి డెఫినెట్ గా చూడాలి నెక్స్ట్ టైం ఆర్గ్యూ కదా. ఇప్పుడు తగ్గించేశాడు. అంటే మీరు వేదిక ఇచ్చేసారు కదా. ఒకసారి అయితే క్లాస్లో ద పాయింట్ ఇస్ అని ఏదో ఉండుంటది. సో ఎవ్రీ టైమ్ యూ సెడ్ ద పాయింట్, ఐ సెడ్ కీప్ క్వైట్ మ్యాన్, యూ డోంట్ డు ఆల్ యువర్ పాయింట్స్ ఇన్ ద కోర్ట్, నాట్ టు బి. అంటే శంకరాభరణం సినిమా వచ్చినప్పుడు అందరూ మ్యూజిక్, డాన్స్ వైపు మక్కువ చూపించారు, చాలా మంది నేర్చుకున్నారు. నేను కూడా ఆ దారిలో వెళ్ళిన దాన్ని. మా అమ్మ వాళ్ళు వెంటనే సంగీతంలో పెట్టేసి నన్ను అలా వాటెవర్ చిన్న వయసు నుంచే.
సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటారు? అంటే ఒక సినిమా అంత పెద్ద ఇంపాక్ట్ని ఇచ్చింది సొసైటీలో. శంకరాభరణం 41 years బ్యాక్ వచ్చింది. బట్ అప్పుడే విశ్వనాథ్ గారు చెప్పించారు అల్లు రామలింగం గారి చేత ఈ డైలాగులన్నీ. ఏంటది, రాకెట్లు జాకెట్లు అని చెప్పించారు కదా. సో బట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ఇప్పుడు జరుగుతోందంటారు. ఎందుకు, దేని వల్ల? రాకెట్లు జాకెట్ బికాస్ ఎవ్రీబడి బికమ్ అందరూ చేస్తారా? అండ్ వాళ్ళ అంటే ఇంట్లో ఆ రోజుల్లో అంటే పేరెంట్స్ తల్లి ఉండేవాళ్ళు, మదర్. అంటే పిల్లల్ని పెంచి ఎలాగా ఏమిటని తల్లి న్యూ. ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగాలు. సో దెర్ ఇస్ నో గ్రూమింగ్, అంతే కదా. అండ్ ఇప్పుడు సెల్ ఫోన్ వేరే వచ్చేసినాయి కదా, ఓన్లీ గేమింగ్ 25 years నుంచి. అవును. సో ఇంకోటి ఏంటంటే క్లాసులకు వస్తున్నారు ఇంట్రెస్ట్ తోటి, బట్ దానికి సాధన కావాలి కదా. సాధన వద్దంట, వెంటనే వెళ్ళిపోవాలి. అండ్ దెన్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ట్వీట్, ఫేస్బుక్, అవన్నీ ఏదో చెత్త డాన్స్ చేసి పెట్టి వా 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 అని కమెంట్స్. సో అది రూయినేషన్. అది అసలు చాలా పాడు చేసేసింది ఆర్ట్ ని పర్సే, స్పెషలీ డాన్స్ అండ్ ఎస్పెషల్లీ కూచిపూడి. బికాస్ కూచిపూడి ఏంటంటే అన్ని క్లాసికల్ డాన్సర్స్ కంటే కూచిపూడి ఇస్ అ వెరీ టఫ్ ఫామ్. అంటే మా మాస్టర్ గారు మేము 10 ఏళ్ళు భామాకలాపం 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తే గానీ ఆ భామనే సత్యభామనే నేర్పించేవాళ్ళు 10 ఏళ్ల తర్వాత. ఈ రోజుల్లో 10 ఏళ్ళు ఎవరు నేర్చుకుంటున్నారు? 2 years లో స్టేజ్ ఎక్కాలి, 10 రోజుల్లో అడుగుతున్నారు. అది అలాగే అయిపోయింది. సో ఎలా స్టూడెంట్స్ మీకు వచ్చేవాళ్ళు కూడా? స్టూడెంట్స్ నేను 10 మందినే అట్ ఎ టైం, నేను 100 మందిని పెట్టి క్లాస్ తీరు. అట్ ఎ టైం 10 మందిని చూస్ చేసుకుంటాను. అయితే క్లాస్ ఫర్. మీకు ఎవరైనా ఉన్నారండి అలా? అంటే అప్పటి నుంచి మీరు 40 years నేర్చుకున్నా అన్నారు ఒక టీచర్ గురువు గారి దగ్గర. అలా మీ దగ్గర శిష్యరికం? నేను ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు. జనరేషన్ కాదా, మారిపోయింది అసలు, ట్రెండే మారిపోయింది. వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కాలిన గాయాల మీద కొబ్బరి నూనె కనుక ప్రతిరోజు అప్లై చేస్తూ ఉన్నట్లయితే గాయం త్వరగా తగ్గడమే కాకుండా మచ్చలు కూడా తొందరగా తగ్గిపోతాయి. ఓకే అండి, సో రెడీ అయిపోయి స్వీట్, స్నాక్స్, రైస్ అన్ని రెడీ. సో పండగ రెడీ అయిపోయింది. ఓకే, సో పాలక్ మట్రీ రెడీ అండి. పాలక్ మట్రీ చాలా సింపుల్ కదండి, చాలా చాలా సింపుల్ అండి. మీరు ట్రై చేయండి. పాలక్ మట్రీ తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. పాలక్ మట్రీ తయారీ విధానం: ముందుగా పాలకూర, పచ్చిమిరపకాయలు, అల్లం కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, పాలకూర పేస్ట్, వాము, నువ్వులు, ఇంగువ, ఉప్పు, కసూరి మేతి వేసి నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని పాపిడీలాగా మనకు కావాల్సిన ఆకారంలో కట్ చేసుకోవాలి. కాగే నూనెలో వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పాలక్ మట్రీ రెడీ. పాలక్ మట్రీ ఆల్రెడీ టేస్ట్ చేసేస్తారు. కాంట్ వెయిట్. ఓకే. క్రిస్పీ, క్రిస్పీ క్రంచీ చాలా బాగుంది. మృదువుగా కూడా ఉంది. అంటే కొంచెం ఆయిల్ అది వేసుకున్నాం కదా, నిల్వ ఉంటుందేమో కదండి, నిల్వ ఉంటుందండి. హ్యాపీగా 1 month వరకు ఎప్పుడు ఇలా క్రిస్పీగానే ఉంటుంది. క్రిస్పీగానే ఉంటుందండి. కొంచెం చల్లారిన తర్వాత మనం ఎయిర్ టైట్ జార్లో వేసేసుకుంటే చాలా రోజులు పెట్టేసుకోవాలి. సూపర్, బాగుంది, వెరీ నైస్. థ్యాంక్స్ అండి. క్రిస్పీ క్రంచీ మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బొప్పాయి తింటే ఆరోగ్యానికి మంచిదని మనకు తెలుసు. అలాగే స్కిన్కి పైపూతగా కూడా అప్లై చేసుకుంటూ ఉంటాము. దీనివల్ల చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు లాంటివి తగ్గుతాయి, చర్మం బాగా క్లీన్గా ఉంటుంది. అలాగే కొద్దిగా బొప్పాయి గుజ్జు తీసుకొని లిప్స్ మీద కనుక మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే పొడిబారిన పెదవులు మృదువుగా తయారవుతాయి. అలాగే సహజ సిద్ధమైన ఎరుపు రంగును కూడా సంతరించుకుంటాయి. ఇవాళ చేసిన దీపావళి స్పెషల్ వంటల్లోని పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం.
ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మన ఫస్ట్ చేసిన రెసిపీ బాదం గసగసాల హల్వా. సో బాదం పేస్ట్ అంటే మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ కంటెంట్. సో ప్రోటీన్తో పాటు మనకి ఎక్కువగా ఉంటుంది పొటాషియం కంటెంట్ కానీ లేకపోతే వైటమిన్ కే కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట బాదం పేస్ట్లో. వీటి వల్ల మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది కూడా ఎక్కువ లభిస్తుంది. వీటి వల్లనే మనకి ఎక్కువగా బాడీ ఫంక్షనింగ్ కానీ బ్రెయిన్కి హార్ట్కి మంచి మెమరీ పవర్ అనేది కూడా పెంచుతుంది అనమాట. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గసగసాల పేస్ట్. సో గసగసాల్లో కూడా మనకి ఎక్కువగా ఐరన్ కాల్షియం ఉంటుంది. సో ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ప్రోటీన్తో పాటు వాటిలో మనకి ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి హల్వాస్ హెల్దీ హల్వాస్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట డైట్లో. సో కానీ మనం పోర్షన్ సైజ్ అనేది చూసుకుంటూ తీసుకోవాలి. అంజీర్ బాసుంది. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అంజీర్. సో అంజీర్ అనేది ఒక మంచి ఫ్రూట్. సో ఈ అంజీర్లో మనకి డ్రై ఫ్రూట్ లాగా ఉంటుంది. సో మనకి నార్మల్ ఫ్రూట్ లాగా కూడా వస్తుంది. సో బోత్లో మనకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అనేది కామన్. సో ఈ కార్బోహైడ్రేట్స్ అనేది మనకి సింపుల్ షుగర్స్ అనమాట. వీటి వల్ల మనకి చాలా ఎనర్జీ అనేది ఇస్తుంది. సో లాట్స్ ఆఫ్ ఎనర్జీ. దీంట్లో పాటు మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఐరన్ కూడా మనకి ఎనీమియా ఉన్న వాళ్ళు కానీ హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ అంజీర్ ఫ్రూట్ అనేది మనం ఎప్పుడూ తీసుకోవచ్చు అనమాట. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పాలు. సో పాలు అనేది ఒక మంచి కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్, కార్బ్స్ అండ్ ఫ్యాట్ అని ఈ మూడు మనకి పాలలో లభిస్తుంది. దీంతో పాటు మనకి కాల్షియం, వైటమిన్ డి లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పంచదార. సో పంచదారలో కూడా మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అనమాట. సో దీంట్లో మనకి ఎలాంటి న్యూట్రియంట్స్ ఉండవు. సో ఎలాంటి ఎనర్జీ అనేది ఉండదు. సో కార్బోహైడ్రేట్స్ నుంచి మనకు ఓన్లీ క్యాలరీస్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఓవరాల్గా ఇది ఒక మంచి హెల్దీ రెసిపీ. ఇది అందరూ తీసుకోవచ్చు. ఉసిరికాయ, నువ్వుల రై. సో ఉసిరికాయలు మనకి ఎక్కువ వైటమిన్ సితో పాటు మనకి ఎక్కువ ఫైబర్, పొటాషియం కూడా ఉంటుంది. సో వీటి వల్ల మనకి బీపీకి, కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఇవన్నిటికీ హెల్ప్ అవుతుంది అనమాట. దీంట్లో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నువ్వుల పొడి. సో నువ్వుల్లో కూడా లాట్స్ ఆఫ్ కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మిల్క్ కంటే ఎక్కువ కాల్షియం ఉండేది మనకి నువ్వుల్లో. సో నువ్వుల్లో మనకి కాల్షియం, ఐరన్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా ఈ రెసిపీ అనేది చాలా హెల్తీ రెసిపీ. ఇది అందరూ తీసుకోవచ్చు. పాలక్ మట్రీ. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలకూర. సో పాలకూరలో మనకి ఎక్కువగా కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో ఇది పాలకూర అనేది చాలా చాలా లో క్యాలరీ ఫుడ్ అనమాట. సో మెగ్నీషియం ఉండడం వల్ల ఎవరైతే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటుందో, స్లీప్ అనేది ఎక్కువగా రాని వాళ్ళు ఉంటారో, సో అలాంటి వాళ్ళు మన కుక్డ్ పాలకూర అనేది రాత్రిపూట ముందే తీసుకుంటే సో మంచి స్లీప్ అనేది వాళ్ళకి వస్తుందన్నమాట. సో దీంతో పాటు ఇందులో కాల్షియం ఆక్సలేట్ ఫామ్లో ఉంటుంది కాబట్టి కిడ్నీ స్టోన్స్ కానీ ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే వాళ్ళు ఉన్నప్పుడు పాలకూర అనేది అవాయిడ్ చేసుకుంటే మంచిది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ గోధుమ పిండి. సో గోధుమ పిండిలో కూడా మనకి ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వల్ల మన షుగర్ లెవెల్స్ అనేది ఇమీడియట్గా స్పైక్ కాకుండా చూసుకుంటుంది అనమాట. సో దీనివల్ల మనకి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది గోధుమ పిండిలో. సో ఎప్పుడైనా గోధుమ పిండి కూడా హోల్ వీట్ ఫ్లోర్ లాగా తీసుకున్నప్పుడు దాంట్లో ఫైబర్ కంటెంట్ ఇంకెక్కువగా పెరుగుతుంది అనమాట. దానివల్ల మన వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. లేకపోతే హార్ట్ పేషెంట్స్కి, బీపీ పేషెంట్స్కి అన్నిటికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ ఒక డీప్ ఫ్రై రెసిపీ కాబట్టి ఇది రెగ్యులర్గా కాకుండా మనం ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకా హెల్దీ ఆప్షన్ లాగా కావాలంటే సేమ్ ఈ హెల్దీ ఇంగ్రీడియంట్స్తోని మనం ఇంకా హెల్దీ ఆప్షన్ కావాలనుకున్న వాళ్ళు బేక్డ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. కానీ మోస్ట్లీ మనం ఎక్కువ రోటీస్ లాగా చేసుకున్నప్పుడు ఈ పాలకూర ఇంకా ప్లస్ గోధుమ పిండి రోటీ లాగా చేసుకుంటే మన న్యూట్రియంట్స్ అవన్నీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తులసి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తులసి గురించి మనం ఎప్పుడూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం. తులసి ఎంత పవిత్రమైందో అందులో ఔషధ గుణాలు కూడా అంతే మెండుగా ఉన్నాయి. అందుకని తులసి ఆకుల్ని మనం రకరకాలుగా వాడుకుంటూ ఉంటాము. చాలా రకాలుగా అది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా తులసి ఆకులు కాస్త ఎండబెట్టుకుని పొడిలాగా తయారు చేసుకొని ఆ పొడిలో కొద్దిగా నీళ్లు వేసుకుని ప్యాక్ లాగా తయారు చేసుకుని ముఖానికి, మెడకి అప్లై చేసుకొని పావు గంట తర్వాత చల్లటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు, అలాగే ముడతలు ఇలాంటివి తగ్గడమే కాకుండా చర్మం బాగా తాజాగా ఉంటుంది. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. పండగ ఇలా జరిగిందనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడికి వచ్చారు, మాకు మంచి వంటలు చేసి చూపించారు, మీ గురించి బోల్డని విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా మేము చేసే వంటలు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ విలువైన సలహాలని, సూచనని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ దీపావళి స్పెషల్ తెలుగు రుచి. అన్నట్టు క్రాకర్స్ అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు.